కౌంట్ అండ్ రైట్. ఇక్కడ కొన్ని నోట్స్ కాయిన్స్ ఉన్నాయి. అవన్నీ ఎంత అవుతున్నాయో మనం కౌంట్ చేసి రూపీస్ ఎలా లెక్క పెట్టాలో ఎలా కౌంట్ చేయాలో తెలుసుకుందాం. మామూలుగా మనకు అడిషన్ తెలుసు, ఆ అడిషన్ని మనం రూపీస్లో మనీ లెసన్లో చూద్దాం. ఇక్కడ ఏం నోట్ ఉంది? 10 రూపీ నోట్. నెక్స్ట్ ఇంకొక 10 రూపీ నోట్, 1 రూపీ కాయిన్ అండ్ 1 రూపీ కాయిన్ అయింది. సో ఈ టోటల్ మనీ ఎంత అవుతుంది ఇప్పుడు మనం కౌంట్ చేయాలి. ఫస్ట్ నోట్స్ చూద్దాం. ఈ 2 నోట్స్లో 2 నోట్స్లు ఉన్నాయి. ఏం నోట్స్లు ఉన్నాయి? ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10. సో 2 10s ఉన్నాయి, అవునా? 2 10s అంటే ఎంత? 20 రూపీస్. 10 + 10 చూడండి, 1 10 0 1s, 1 10 0 1s అంటే ఇక్కడ ఒక 10 ఇక్కడ ఒక 10 అంటే 2 10s. 2 10s అంటే ఎన్ని? 2 10s are 20 ప్లస్ ఇంకెక్కడ ఏం కాయిన్స్ ఉన్నాయి? 1 రూపీ కాయిన్ 1 అండ్ 1 అంటే 1 + 1 2. 20 రూపీస్ నోట్స్ ఉన్నాయి, 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. సో 20 + 2, 20 in the mind, 2 in the hand, 20 after, 21, 22. So 10 + 10 అంటే 2 10s 20 + 1 21 + 1 22 అంటే ఇది 22 రూపీస్ ఇక్కడ ఉన్నాయి. నేను ఇవి రూపీస్ యొక్క సింబల్ మనం నేర్చుకున్నాం కాబట్టి మనీ ముందు నేను ఇక్కడ సింబల్ పెట్టాను. ఆ సింబల్ పెడితేనే మనీ అని మనకు అర్థమవుతుంది, డబ్బులని అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 20 రూపీ నోట్, 10 రూపీ నోట్ అండ్ 2 రూపీ కాయిన్ ఉంది. సో ఇవన్నీ అమౌంట్ ఎంత ఉంది? ఎన్ని టెన్స్ ఉన్నాయి ఇక్కడ? 2 10s అండ్ 1 10. సో ఎన్ని 10s ఉన్నాయి? 2 10s ఉన్నాయి. ఇక్కడ ఇంకొక 10 ఉంది. సో 3 10s. 3 10s అంటే 3 10s are 30. సో నోట్స్ అన్ని మనం యాడ్ చేస్తాం. ప్లస్ ఇంకెంత ఉంది? 2 ఉంది. సో మనం అడిషన్లో నార్మల్గా ఏం చేస్తాం? స్టార్టింగ్ నెంబర్ ఇన్ ద మైండ్లో పెట్టుకొని ఒక నెంబర్, సెకండ్ నెంబర్ ఫింగర్స్ తీసుకుంటాం. ఇలాగే చేద్దాము. 30 in the mind, 2 in the hand, 30 after, 31, 32. సో ఇక్కడ అన్ని మనీ ఎంత? 32. ముందు మనం ఇక్కడ రూపీ సింబల్ పెడదాం. సో 20 రూపీస్ + 10 రూపీస్ + 2 = 32 రూపీస్. నెక్స్ట్ 5 రూపీ కాయిన్, 1 రూపీ కాయిన్, 1 రూపీ కాయిన్, అగైన్ 1 రూపీ కాయిన్. కాయిన్స్ అన్నీ కూడా మనకి సర్కిల్ షేప్లో ఉన్నాయి, నోట్స్ అన్నీ కూడా రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి. ఇందాక మనం చూసాం కదా. సో సర్కిల్ షేప్లో ఉన్నాయి అన్నీ కూడా కాయిన్స్. 5 రూపీ కాయిన్ ప్లస్ 1 రూపీ కాయిన్ ప్లస్ 1 రూపీ కాయిన్ ప్లస్ 1 రూపీ కాయిన్. సో 5 + 1 6, 6 + 1 7, 7 + 1 7 ఆఫ్టర్ నెంబర్ 8. ఏ నెంబర్కైనా మనం 1 యాడ్ చేసినప్పుడు వాటి యొక్క ఆఫ్టర్ నెంబర్స్ వస్తాయి. 8 రూపీస్. 5కి 1 యాడ్ చేస్తున్నప్పుడు 5 ఆఫ్టర్ నెంబర్ 6, 6కి 1 యాడ్ చేసినప్పుడు 6 ఆఫ్టర్ నెంబర్ 7, 7కి 1 యాడ్ చేసినప్పుడు 7 ఆఫ్టర్ నెంబర్ 8. మనం ఇవి అడిషన్ ఫ్యాక్ట్స్లో నేర్చుకున్నాము. సో 5 + 1 + 1 + 1 = 8 రూపీస్. నేను ఇక్కడ 8 ముందు సింబల్ కూడా రాశాను. సో రూపీస్ 8 లేదా 8 రూపీస్ అని చదవచ్చు, రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ 50 రూపీ నోట్, 10 రూపీ నోట్ అండ్ 20 రూపీస్ నోట్. సో ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత? ఇక్కడ ఎన్ని 10s ఉన్నాయి? 5 10s. ఇక్కడ 1 10, ఇక్కడ 2 10s ఉన్నాయి. 1s 10s, టీ కింద ఏ నెంబర్ ఉంటే అవి అన్ని 10s. సో ఫస్ట్ 5 10s, నేను 5 ఫింగర్స్ తీసుకున్నాను. 5 10s ప్లస్ 1 10, 1 ఫింగర్. నెక్స్ట్ 2 10s, 1 and 2. టోటల్ ఎన్ని 10s కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8, 8 10s అంటే 8 10s are 80. 50 + 10 60, 60 + 20 80. సో టోటల్ అమౌంట్ ఎంత ఇక్కడ? 80 రూపీస్. మన నార్మల్ అడిషనే కాయిన్స్ నోట్స్ పెట్టుకొని మనీని కౌంట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఒక షాప్కి వెళ్ళాను. ఆ షాప్లో నేను ఒక పాప్కార్న్ అలాగే టెక్స్ట్ బుక్ స్కేల్ కొనాలనుకుంటున్నాను. సో వాటి కాస్ట్ ఎంత ఉంటాయంటే పాప్కార్న్ కాస్ట్ 15 రూపీస్, బుక్ కాస్ట్ 20 రూపీస్, స్కేల్ కాస్ట్ 7 రూపీస్.
ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చి నేను ఆ ఐటమ్స్ కొనాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటి, పాప్కార్న్ 15 రూపీస్. మనకు 15 రూపీస్ నోట్ ఉందా? లేదు. సో 15 రూపీస్ లేదు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ నోట్ని ఉపయోగించి 15 రూపీస్ ఎన్ని కాయిన్స్ ఇస్తే 15 రూపీస్ అవుతుంది, లేదా ఎన్ని నోట్స్ ఇస్తే 15 రూపీస్ అవుతుందో చూద్దాం. సో 15 రూపీస్. మనకి ఇక్కడ కాయిన్స్లో 15 రూపీస్ లేదు, నోట్స్లో కూడా 15 రూపీస్ లేదు. సో మరి డబ్బులు ఎలా ఇవ్వాలి చూద్దాం. సో 15 రూపీస్లో మనకి 1s 10s రాసుకుందాము. ఎన్ని 1s ఉన్నాయి? 5 1s ఉన్నాయి. ఇక్కడ ఎన్ని 10s ఉన్నాయి? 1 10 ఉంది. అంటే 1 10 అంటే మనకు 10 రూపీ నోట్ ఉంది కదా. సో నేను 10 రూపీ నోట్ ఇవ్వాలనుకుంటున్నాను ఒకటి. నెక్స్ట్ 1s ప్లేస్లో ఏముంది? 5 ఉంది. 5 అంటే 5 రూపీ ఉందా? 5 రూపీ కాయిన్ ఉందా? ఉంది. అంటే ఈ కాంబినేషన్లో నేను అతనికి 15 రూపీస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక 10 రూపీ నోటు అండ్ ఒక 5 రూపీ నోటు. ఈ 10 రూపీ అండ్ 5 రూపీ ఇస్తే అతనికి 15 రూపీస్ అవుతుంది. అర్థమైందా? సో పాప్కార్న్ కాస్ట్ 15 రూపీస్ అంటే మనం ఏమి ఇవ్వాలి అతనికి? ఒక 10 రూపీ నోట్ ఇవ్వాలి, అలాగే ఒక 5 రూపీ నోట్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఎంత కాస్ట్ ఎంత ఉంది? 20 రూపీస్ ఉంది నా దగ్గర. సో ఇప్పుడు మనకు డైరెక్ట్ 20 రూపీస్ ఉంది, 20 రూపీస్ నోట్స్ ఇవ్వచ్చు. 20 రూపీస్ మనం ఇచ్చేసి పే చేసి తను మనం బుక్ ఇస్తాడు. కానీ నా దగ్గర ఇప్పుడు 20 రూపీస్ నోట్ లేదు. ఇంకా ఏ కాంబినేషన్లో అంటే ఇంకా ఏ నోట్లు లేదా ఏ కాయిన్స్ ఇస్తే 20 రూపీస్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఇది కూడా 1s 10s. 1s ప్లేస్లో 0 ఉంది కాబట్టి మనం ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. 10s ప్లేస్లో ఏముంది? 2 10s ఉన్నాయి. అంటే 2 10 రూపీ నోట్స్ ఇవ్వచ్చు, లేదా 2 10 రూపీ కాయిన్స్. 10 రూపీ మన కాయిన్లో లభిస్తుంది, అలాగే నోట్ రూపంలో కూడా ఉంటుంది. కాబట్టి 2 10 రూపీ కాయిన్స్ లేదా 2 10 రూపీ నోట్స్ ఇవ్వచ్చు. అంటే 20 రూపీస్ని ఈ కాంబినేషన్లో షాప్ అతనికి ఇచ్చేస్తే మనకు బుక్ ఇచ్చేస్తాడు. అంటే 10 + 10 మళ్ళీ 20 రూపీస్ అవుతుంది. సో నీ దగ్గర 20 రూపీ నోట్ ఉంటే డైరెక్ట్ 20 రూపీస్ అవుతుంది, షాప్ అతనికి ఇస్తే నీకు బుక్ ఇచ్చేస్తాడు. నా దగ్గర 20 రూపీస్ లేదు, కానీ 2 10s అంటే 2 10 రూపీస్ ఉంటే నా 20 రూపీసే అవుతుంది. కాబట్టి నేను 2 10 రూపీ నోట్స్ ఇస్తాను. సో ఇంకా చూద్దాం, ఇంకేమైనా కాంబినేషన్లో అతనికి మనం డబ్బులు ఇవ్వచ్చా? 2 10s. ఇప్పుడు ఆల్రెడీ 10 రూపీ ఉంది, ఒక 10 రూపీ ఇస్తాను. అలాగే ఈ 10 రూపీ నోట్ బదులు అంటే ఏ 2 కాయిన్స్ యాడ్ చేసినా లేకుంటే ఏ కాయిన్స్ యాడ్ చేసి 10 రూపీస్ అవుతుందో చూద్దాం. ఇక్కడ 5 రూపీ ఉంది, 5 + 5 10 అవుతుంది. కాబట్టి నేను 2 5 రూపీ కాయిన్స్ కూడా ఇస్తాను. ఒక 10 రూపీతో పాటు 2 5 రూపీ కాయిన్స్, అంటే 1 10 రూపీ 2 5 రూపీ కాయిన్స్. మొత్తం 10 + 5 15, 15 + 5 20 రూపీస్ అవుతుంది. అంటే ఈ కాంబినేషన్లో కూడా మనం షాప్ అతనికి ఇవ్వచ్చు. ఇలా మనకు నంబర్ ఆఫ్ ఈ కాయిన్స్ అన్ని యూజ్ చేస్తుంటే నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 3 మీకు చెప్పాను. సో మనం బుక్ కొనాలి, 20 రూపీస్ యొక్క కాస్ట్ ఉన్నటువంటి బుక్ కొనాలంటే డైరెక్ట్గా 20 రూపీ నోట్ ఇవ్వచ్చు, లేదా 2 10 రూపీ నోట్స్ ఇవ్వచ్చు, లేదా ఒక 10 రూపీ నోట్, 1 5 రూపీ కాయిన్, ఇంకొక 5 రూపీ, అంటే 2 5 రూపీ కాయిన్స్, ఒక 10 రూపీ కాయిన్ ఇచ్చేస్తే 20 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్కేల్ ఉంది, రూలర్, లేదా నేను ఆ స్కేల్ కొనాలనుకుంటున్నాను. దాని యొక్క కాస్ట్ ఏంటి? 7 రూపీస్ ఉంది. సో మనకి ఇక్కడ 7 రూపీ నోట్ ఉందా? 7 రూపీ నోట్ లేదు, 7 రూపీ కాయిన్స్ లేదు. కానీ 7 వచ్చేలాగా ఈ కాయిన్స్ అన్ని ఏ కాయిన్స్ చూస్తే మనకు 7 రూపీస్ అవుతుందో చూద్దాం. సో కాయిన్స్లో హైయెస్ట్ నెంబర్ ఏముంటుంది? మనకు 5 ఉంది. మనకి ఇది 5 కంటే ఎక్కువే ఉంది కాబట్టి ఇందులో 5 రూపీస్ తీసుకుందాం. ఫస్ట్ 5 రూపీస్, కానీ మనకు కావాల్సింది కాస్ట్ 7 రూపీస్. 5 + 1 6 రూపీసే అవుతుంది. లేదు, 5 + 2 చేద్దాం. 5 in the mind, 2 in the hand, 5 after 6 7 రూపీస్ అవుతుంది. అంటే మనం 5 రూపీ కాయిన్తో పాటు 2 రూపీ కాయిన్ కూడా ఇవ్వాలి. సో స్కేల్ కొనాలి అంటే నేను ఎంత అమౌంట్ పే చేయాలి? ఏ అమౌంట్ పే చేయాలి? 5 రూపీ కాయిన్ ఒకటి, అలాగే 2 రూపీ కాయిన్. 5 + 2 = 7 రూపీస్ అవుతుంది. అంటే నాకు స్కేల్ కొనాలంటే షాప్ కీపర్కి 7 రూపీస్ ఇవ్వాలి. 5 రూపీ కాయిన్ ఒకటి, 2 రూపీ కాయిన్ ఒకటి. లేదు, అన్ని 1 రూపీ కాయిన్స్, 7 1 రూపీ కాయిన్స్ ఇచ్చిన మనకి 7 రూపీస్ అవుతుంది. 1 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4, 5
6 7 నేను ఓన్లీ 1 రూపీ కాయిన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే 1 రూపీ కాయిన్స్ 7 కాయిన్స్ ఇస్తే మనకు 7 రూపీస్ అవుతుంది. 1 2 3 4 5 6 7. నేను 2 రూపీ కాయిన్ యూజ్ చేసుకుంటూ అతనికి ఇవ్వాలి అనుకుంటున్నాము. ఇక్కడ ఆల్రెడీ 2 రూపీ ఉంది కదా, 2 రూపీ ఇచ్చేసి మనం మళ్ళీ 5 రూపీ ఇస్తే సరిపోతుంది. లేదు 2 రూపీస్ 2 + 2 4 rupees, 4 + 2 6 rupees. ఇంకెంత రావాలి? 2 + 2 4, 4 + 2 6, 6కి 1 యాడ్ చేసి 7 వస్తుంది. 6 ఆఫ్టర్ నెంబర్ 7 అంటే 1 యాడ్ చేయాలి. రూపీస్ 1 అంటే 7 రూపీస్ మన షాప్కి ఇవ్వాలనుకుంటే ఒక 5 రూపీ కాయిన్ 2 రూపీ కాయిన్ ఇవ్వచ్చు, లేదా 7 1 రూపీ కాయిన్స్ ఇవ్వచ్చు, లేదా 2 రూపీ కాయిన్స్ 3 ఇచ్చేసి ఒక 1 రూపీ కాయిన్ ఇచ్చినా 7 రూపీస్ అవుతుంది. సో ఆ డబ్బులు మనం ఇచ్చి స్కేల్ తీసుకోవాలి. ఇక్కడ ఇది బ్యాట్, మనం బాల్ బ్యాట్ ఆడుకుంటాం కదా. సో ఇక్కడ ఆ బ్యాట్ కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ అంటున్నారు. సో 70 రూపీస్ అంటే మనము ఏ కాంబినేషన్లో అతనికి మనీ ఇవ్వాలి. 70 రూపీస్ కాయిన్ మనకు అసలే లేదు, 5 వరకు 10 రూపీ వరకు కాయిన్ ఉంది. సో ఇప్పుడు 70 రూపీస్ అంటే మనం నోట్స్ యూజ్ చేద్దాం. నోట్స్ ఏముంది? 10 రూపీ, 20 రూపీ, 50 రూపీస్, 100 రూపీస్. 100 అంటే 70 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 100 రూపీ మనకి ఇప్పుడు అవసరం లేదు. సో 50 రూపీ, 10 రూపీ, 20 రూపీస్ యూజ్ చేస్తూ 70 రూపీస్ ఎలా ఇవ్వాలో చూద్దాం. 70లో ఫస్ట్ ఇందులో 100 వద్దనుకుంటున్నాం కాబట్టి 50 తీసుకుందాం. 50 రూపీస్. మనకి ఇందులో ఎన్ని టెన్స్ ఉన్నాయి? 7 టెన్స్ ఉన్నాయి. ఆల్రెడీ 5 టెన్స్ అయిపోయాయి. అంటే ఇంకెన్ని టెన్స్ రావాలి? 6 7 2 టెన్స్ రావాలి. 2 టెన్స్ అంటే ఏంటి? 20 రూపీస్. 7 టెన్స్లో ఇక్కడ 5 టెన్స్ ప్లస్ 2 టెన్స్ అంటే 5 + 2 7 టెన్స్. అంటే మనము ఇక్కడ అతనికి ఏమేమి ఇవ్వాలి? 50 రూపీస్ ఒకటి ఇవ్వాలి, అలాగే 20 రూపీస్ నోట్ ఒకటి ఇవ్వాలి. అప్పుడు అది 50 + 20 70 రూపీస్ అవుతుంది. అలా కాకుండా 50 రూపీస్ ఇస్తాను. ఇందులో ఎన్ని టెన్స్ ఉన్నాయి? 2 టెన్స్ ఉన్నాయి. అంటే మనం 2 టెన్స్ని 10 రూపీ నోట్ యూజ్ చేస్తూ రాయొచ్చు కదా. అంటే ఒక 2 టెన్స్ అంటున్నాము. నేను 2 10 రూపీ నోట్స్ రాస్తున్నాను ఇక్కడ. చూడండి, 5 టెన్స్, 5 టెన్స్ ప్లస్ 1 10 ప్లస్ 1 10. ఓన్లీ టెన్స్ కౌంట్ చేద్దామా? 5 + 1 6, 6 + 1 7 టెన్స్ అంటే 70 రూపీస్. అంటే మనం బ్యాట్ కొనాలంటే షాప్కీపర్కి ఒక 50 రూపీ నోట్, ఒక 20 రూపీ నోట్ ఇస్తే సరిపోతుంది. లేదు నా దగ్గర 20 రూపీస్ నోట్ లేదు అనుకున్నప్పుడు ఒక 50 రూపీ నోట్, 2 10 రూపీ నోట్స్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ బెలూన్ ఉంది. బెలూన్ యొక్క కాస్ట్ 12 రూపీస్ అంట. సో 12 రూపీస్ అంటే మనము ఏ కాంబినేషన్లో ఇవ్వాలి? మనం ఇలా 0 టెన్స్ అండ్ 1 టెన్స్ రాసుకుంటే మనకి ఈజీగా నోట్స్ ఎన్ని ఇవ్వాలి, ఎన్ని టెన్స్ ఇవ్వాలని తెలిసిపోతుంది. ఇక్కడ ఎంత ఉంది? 110 ఉంది. 110 అంటే 1 10 రూపీ నోట్ ఆర్ కాయిన్. నేను ఇక్కడ 10 రూపీ కాయిన్ యూజ్ చేస్తున్నాను. మనకు 10 రూపీ కాయిన్ కూడా ఉంది కదా. సో 10 రూపీ నోట్ అయినా 10 రూపీ కాయిన్ అయినా సేమ్ కాస్ట్. 110 ఉంది కాబట్టి 10 రూపీ కాయిన్. నెక్స్ట్ ఎన్ని వన్స్ ఉన్నాయి? 2 వన్స్ అంటే 2 రూపీస్ తీసుకుందాం. అంటే 10 రూపీస్ ప్లస్ 2 రూపీస్ కలిపితే మనకు 12 రూపీస్ అవుతుంది. అంటే మనం ఈ కాంబినేషన్లో బెలూన్ కొనడానికి షాప్కీపర్ డబ్బులు ఇవ్వాలి. 10 + 2 = 12 రూపీస్. సో మనం 10 అంటే అందులో 2 5s ఉంటాయని తెలుసు కాబట్టి ఈ 10ని 2 5s లాగా డివైడ్ చేసుకుందాం. 5 + 5 10 రూపీస్ ప్లస్ మళ్ళీ 2 రూపీ అలాగే ఉంది కదా, 2 రూపీ. అంటే 2 5 రూపీ కాయిన్స్ ఇచ్చేసి ఇంకొక 2 రూపీ ఇస్తే అది 12 రూపీస్ అవుతుంది. అప్పుడు మనం ఆ బెల్ 2 5 రూపీ కాయిన్స్ ఇచ్చి 2 5 రూపీ కాయిన్స్ అండ్ 1 2 రూపీ కాయిన్ ఇస్తే మనకు బెలూన్ ఇస్తాడు. లేదా ఒక 10 రూపీ కాయిన్ అండ్ ఒక 2 రూపీ కాయిన్ 12 రూపీస్ అలా ఇచ్చిన మనకి బెలూన్ ఇచ్చేస్తారు. అంటే ఈ రెండు కాంబినేషన్లో 12 రూపీస్ రాయొచ్చు. సో ఇప్పుడు యాపిల్ ఉంది. యాపిల్ 23 రూపీస్ ఉందంట. 23 రూపీస్లో 3 వన్స్ 2 టెన్స్ ఉన్నాయి. 2 టెన్స్ అంటే 20 రూపీస్.
ఎన్ని వన్స్ ఉన్నాయి? 3 వన్స్ ఉన్నాయి. మనకు అక్కడ 3 రూపీ ఉన్నాయా? లేదు. కానీ నేను 1 రూపీ కాయిన్స్ 3 పెట్టేస్తాను. 20, 21, 22, 23. 20 + 21 + 1 22 + 1 23. అంటే మనము 20 రూపీ నోట్ అండ్ 3 రూపీ కాయిన్స్ ఒక కాంబినేషన్లో 23 రూపీస్ పే చేయొచ్చు. ఇంకొక కాంబినేషన్ ఏంటి? 20 రూపీస్ నోట్స్ ఇస్తాను. 2 + 1 3 అంటే ఒక 2 రూపీ కాయిన్, అలాగే ఒక 1 రూపీ కాయిన్, టోటల్ 23. అంటే 20 రూపీ నోటు, ఒక 2 రూపీ కాయిన్, ఒక 1 రూపీ కాయిన్ ఇస్తే 23 రూపీస్ అవుతుంది. అలాగే ఇలా ఎన్ని టెన్స్ ఉన్నాయి మనకి? 2 టెన్స్ ఉన్నాయి. అంటే 2 10 రూపీ నోట్స్ కూడా రాసుకోవచ్చుగా. 2 10 రూపీ నోట్స్. రిమైనింగ్ 2 రూపీ కాయిన్ అలాగే అండ్ 1 రూపీ కాయిన్. అంటే 23 రూపీస్ మనం పే చేయాలంటే ఇన్ని కాంబినేషన్లో ఎలా అయినా మనం మనీ ఇవ్వచ్చు. ఒక 20 రూపీ నోట్, 3 1 రూపీ కాయిన్స్ 23 రూపీస్, ఒక 20 రూపీ నోటు, ఒక 2 రూపీ కాయిన్, 1 రూపీ కాయిన్ 23 రూపీస్. అలాగే 2 10 రూపీ నోట్స్ మీన్స్ 20 20 + 2 రూపీ కాయిన్ 22 + 1 రూపీ కాయిన్ 23 రూపీస్. సో ఈ ఒక మనీని 2-3 టైప్స్ కాంబినేషన్లో మనము ఆ షాప్ అతనికి ఇవ్వచ్చు.